హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన తక్షణ కర్తవ్యం. సుభద్రకి దుఃఖం పొంగుకు వస్తోంది. ఒక గంటలో కొడుకుని కోడల్ని ఇద్దరు మనవరాలను వదిలి వేల కిలోమీటర్ల దూరం తమ దేశం వెళ్ళిపోతోంది. ఈ 6 నెలలుగా మనవరాళ్ళు ఇద్దరూ మరీ దగ్గరైపోయారు. మళ్ళీ తనకి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే ఓపిక లేదు. తనకి తెలుసు, ఒంట్లో తేడా వచ్చేసింది. రక్తపోటు, చక్కెర వ్యాధి రెండూ తన ఒంటిని గుల్ల చేసేశాయి. 60 ఏళ్లకే ఇక శాశ్వతంగా వెళ్ళిపోయే రోజులు దగ్గర పడ్డాయి అని అర్థమైపోతోంది. ఇక ఈ జీవితంలో కొడుకు కుటుంబాన్ని చూసే అవకాశం లేనట్లే. నానమ్మ, మళ్ళీ ఎప్పుడొస్తారు మీరు? తాతయ్య అమెరికాలో తనకి తోచదన్నా నువ్వే బలవంతంగా తీసుకొని మా వేసవి సెలవులు మొదలవగానే వచ్చేయండి అంది 8 ఏళ్ల పెద్ద మనవరాలు స్వీటీ. సుభద్ర పెదవుల మీద జీవం లేని నవ్వు. ఇక మీదట మేం రాలేం స్వీటీ, మా పని అయిపోయింది. ఇక మీదట మమ్మల్ని చూడటానికి మీరే రావాలి. తల్లి కంఠంలో జీర కనిపెట్టేశాడు శ్రీరామ్. అదేంటమ్మా అలా అంటావు? నాన్నకి 70, నీకు మరో 4 ఏళ్ళు తక్కువ. అప్పుడే పని అయిపోయిందంటావేంటి? మన విజయ్ అత్తయ్యకు 80 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికీ దాదాపు ప్రతి ఏడాది వచ్చి రామం బావని చూసి వెళ్ళడం లేదు. కారు అద్దంలో నుంచి తల్లి మొహంలోకి చూస్తున్నాడు శ్రీరామ్. అలా చెప్పరా, రోజుకోసారి ఇక నా పని అయిపోయింది అంటుంది. భార్య మీద ఫిర్యాదు చేసినట్లుగా అన్నాడు జానకిరామ్. మీరెన్నైనా చెప్పండి, మరో ఏడాదికి మించి నేను ఉండను. భోరున ఏడ్చేసింది సుభద్ర. ఇదే వీళ్ళను చూడటం ఆఖరిసారి. నాన్నమ్మ ఏడుపు చూసి బిత్తరపోయారు స్వీటీ, పింకీ. ఊరుకోండి అత్తయ్య గారు, మిమ్మల్ని అలా చూసి పిల్లలు బెంబేలు పడిపోతున్నారు. మీకు ఏ రోగం లేదు, ఉన్నదల్లా బెంగ, భయం అంతే. మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. చూస్తూ ఉండండి, ఏడాది తిరగకుండా మీరే మళ్ళీ వస్తారు. మేం వచ్చిన 2 వారాలకు మించి ఉండలేం కదా. అదే కొంచెం ఓపిక చేసుకొని మీరు వచ్చారనుకోండి, 6 నెలల పాటు అందరం సరదాగా ఉండొచ్చు. నచ్చ చెప్పబోతోంది కోడలు శృతి. వాషింగ్టన్ విమానాశ్రయంకి చాలా దగ్గరలోనే కార్ ఆఫ్ చేశాడు శ్రీరామ్. 6 ఎయిర్పోర్ట్లోకి వెళ్లారు. శ్రీరామ్ దగ్గరుండి 4 పెట్టెలు చెకిన్లో ఇచ్చేశాడు. మందులు, తినుబండారాలు సర్దిన ల్యాప్టాప్ బ్యాగ్ జానకిరామ్ దగ్గరుంది. డబ్బు, పాస్పోర్ట్లు జాగ్రత్తగా తన దగ్గర బ్యాగ్లో ఉంచుకుంది సుభద్ర. జాగ్రత్తరా, మీరు తిరిగి వెళ్లేసరికి రాత్రి 10 దాటిపోతుంది. కొడుకు భుజం మీద చేయి వేస్తూ కంటనీరు కనబడకుండా మొహం పక్కకు తిప్పుకొని రుమాలుతో కళ్ళద్దుకున్నాడు జానకిరామ్. తండ్రి కళ్ళు ఎర్రబడటం గమనించి, ఎందుకు నాన్న బాధపడటం, రోజు ఫోన్లో చూసుకుంటాం కదా, ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు శ్రీరామ్. ఫోన్లో చూసుకున్నా కలిసి ఉన్నట్లుగా ఉండదు కదరా కన్నా. నాకు ఏదైనా అయితే సమయానికి మీరు రాగలరో లేదో అనే నా బెంగ. చంకలో పింకీని కోడల చేతికి ఇస్తూ మళ్ళీ భోరుమంది సుభద్ర. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో. కొడుకు కుటుంబం అమెరికాలో, కూతురి కుటుంబం ఆస్ట్రేలియాలో. ఎవరూ దగ్గరలో లేరు. పైగా ఎవరికి వారే బిజీ. రోదిస్తున్న తల్లి భుజం రాస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు శ్రీరామ్. కొడుకు గుండెల్లో సుభద్ర తల. సుభద్ర కన్నీటికి శ్రీరామ్ చొక్కా తడిసిపోతోంది. సెక్యూరిటీ చెక్కి వెళ్లాలేమో. జానకిరామ్ మాటలకు అందరిలో చలనం వచ్చింది. స్వీటీ, పింకీలను వదలలేక భారంగా కదిలింది సుభద్ర. వీల్చైర్లో నుంచి వెనక్కి తిరిగి దూరంగా ఉన్న కొడుకు కుటుంబాన్ని కంటి నిండుగా చూసుకోవాలనుకుంది సుభద్ర. అయితే ఆ ఆశ తీరే అవకాశం లేకుండా కళ్ళ నిండా నీళ్లే. విమానంలో ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉన్న సుభద్ర భుజం తడుతూ, ఎంతసేపని బాధపడతావు? 6 నెలల పాటు అందరం సంతోషంగా గడిపాం కదా,
వాళ్ళు మనం ఎప్పుడు వస్తామన్నా సుస్వాగతం అంటారు. నీకు ఎప్పుడు బెంగగా అనిపిస్తే అప్పుడు వచ్చేద్దాం ఊరడింపుగా అన్నాడు జానకిరాం. భర్త చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని చాలాసేపు మౌనంగా ఉండిపోయింది సుభద్ర. మీకు చెప్పినా అర్థం కావడం లేదు. నాకు అస్సలు ఓపిక ఉండటం లేదు. ఇంకా ఎంతో కాలం నేను ఉండను. అదిగో మళ్ళీ అవే పిచ్చి మాటలు. నీకేమీ కాదు. కోడలన్నట్లు బెంగరోగమే నీది. మనసు మళ్ళించుకోవాలి. ఒక నెల పోయాక ఒకసారి తిరుపతి వెళ్ళొద్దాం. నీకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఇద్దరూ విమానంలో ఎయిర్ హోస్టెస్ తెచ్చినవేమీ తినలేదు. కోడలు సర్దించిన పూరీ కూర తిని సీటులో వెనక్కి వాలారు. అనంతమైన ఆకాశంలో విమానం దూసుకుపోతోంది. కిటికీలోంచి చీకట్లోకి చూస్తున్నాడు జానకిరాం. ఉండుండి మెరుపులు. కాసేపట్లోనే క్షణం ఆగకుండా ఏకధాటిగా మెరుపులు మొదలయ్యాయి. అవతల జోరుగా వర్షం పడుతున్నట్లుంది. విమానం పైకి కిందకు ఊగిపోతోంది. బయట వాతావరణం అస్సలు బాగాలేదని, సీటు బెల్టులు అందరూ పెట్టుకోవాలని పైలట్ పదే పదే హెచ్చరిస్తున్నాడు. విమానం వెళుతుంటే వింత శబ్దాలు, గరగరమంటూ విపరీతమైన కుదుపు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న సుభద్ర ఉలిక్కిపడి లేచింది. ఏమిటి, విమానం ఇలా ఊగిపోతోంది అంది భయంగా. బయట వాతావరణం బాగులేదట. తుఫాన్లా ఉంది. కిటికీ అవతలి మెరుపుల్ని చూపిస్తూ అన్నాడు జానకిరాం. విమానం హఠాత్తుగా కిందకు జారిపోతోంది. అందరూ హాహాకారాలు చేస్తున్నారు. జానకిరాం వెన్నులో వణుకు మొదలైంది. ఈ విమానం కూలిపోయేలా ఉంది సుభద్ర. ఇదే మనకి ఆఖరి రోజు అయ్యేలా ఉంది. కాసేపటికే విమానం విపరీతంగా ఊగిపోతోంది. పెద్దగా శబ్దాలు. చాలామంది గట్టిగా అరుస్తున్నారు. కొందరు పెద్దగా ఏడుస్తున్నారు. భయపడకండి, ఏమీ కాదు. ఆ అమ్మవారే మనల్ని చూసుకుంటుంది. భర్తకి ధైర్యం చెబుతోంది సుభద్ర. భార్య చేతిని గట్టిగా పట్టుకొని, పెళ్ళైన కొత్తల్లో చిన్న జీతం వల్ల నిన్ను సుఖపెట్టలేకపోయాను. నీ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయాను. నా కోపాన్ని కూడా భరిస్తూ పిల్లల్ని చక్కగా పెంచుకొచ్చావు. నా వల్ల నీకు ఎటువంటి సుఖం లేకపోయింది. నన్ను క్షమించు. మనసులో ఉన్నదంతా గబగబా చెప్పేయాలని చూశాడు జానకిరాం. మీతో నా కాపురం సుఖంగానే గడిచింది. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లల్నిచ్చారు. అంతకంటే ఏం కావాలి నాకు? నేనే నోటి దురుసు మాటలతో మీ మనసు నొప్పించుంటాను. నన్ను క్షమించండి. ఇక మీరు కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేసుకోండి. ఏ భయమూ ఉండదు. భర్తకు దగ్గరగా జరుగుతూ అంది సుభద్ర. వణుకుతున్న పెదాలతో జానకిరాం ఓం నమః శివాయ అనడం మొదలుపెట్టాడు. కాసేపటికే జానకిరాం కళ్ళు బరువుగా మూతలు పడ్డాయి. ఆంటీ, మా వాటా తాళం మీ దగ్గరుందా? గుమ్మంలో అలికిడి విని లోపల నుంచి వచ్చిన పరిమళని అడిగింది శ్రీలత. లేదమ్మా, మీ అమ్మగారు నాన్నగారు మీ అన్నయ్య దగ్గరకు అమెరికా వెళ్ళారు కదా, తాళం ఏమీ మాకు ఇవ్వలేదు. ఎదురువాటా పరిమళ. నేను కూడా వచ్చానంటీ. శ్రీలత వెనక ఉన్న శ్రీరాం ముందుకొచ్చాడు. మరి మీ అమ్మగారు నాన్నగారు? ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. ఇద్దరు విమాన ప్రమాదంలో ఒకేసారి పోయారాంటీ. శక్తి లేని దానిలా 2 అడుగులు ముందుకు వేసి గుమ్మం పక్కనే ఉన్న సోఫాలో కూలబడి 2 చేతుల్లో మొహం దాచుకుంది శ్రీలత. పక్కనే బాంబు పడినట్లు అదిరిపడింది పరిమళ. ఏమంటున్నావు నువ్వు? మీకు తెలియదా ఆంటీ, 15 రోజుల క్రితం వాషింగ్టన్లో బయలుదేరిన విమానం తుఫాన్లో చిక్కుకొని అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయి మొత్తం 300 మంది దాకా పోయారని. అందులోనే అమ్మా నాన్న ఉన్నారు. పిల్లలతో అందరం రాలేక అమెరికా నుంచి నేను, ఆస్ట్రేలియా నుంచి చెల్లి బయలుదేరొచ్చాం. తిన్నగా కాశీకి వెళ్ళి 12 రోజుల కర్మకాండ జరిపించి వస్తున్నాం. తను కూడా చెల్లెలి పక్కన కూర్చుంటూ అన్నాడు శ్రీరామ్. ఎంత ఘోరం జరిగిపోయింది. అస్సలు నమ్మలేకపోతున్నాను.
చాలా చాలా బాధగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇద్దరికీ 2 గ్లాసుల్లో మంచినీళ్ళు తెచ్చిచ్చింది పరిమళ. పరిమళ కూతురు వెళ్ళి చెప్పిందేమో. అపార్ట్మెంట్లో ఒక్కొక్కరే వచ్చి అన్నా చెల్లెళ్లను పలకరించిపోతున్నారు. అందరూ పలకరిస్తూ ఉంటే ఇద్దరికీ దుఃఖం పొంగుకు వస్తోంది. పరిమళ తెచ్చిన కాఫీ తాగాక ఇద్దరూ కాస్త తేరుకున్నారు. అయితే వీధి తాళం బద్దలు కొట్టక తప్పదు అన్నాడు శ్రీరామ్. తాళం బద్దలు కొట్టాక కూడా మీరు ఇంట్లోకి అడుగుపెట్టేలా ఉండదు. 6 నెలలుగా మూసి ఉన్న ఇల్లు దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. మేం వెళ్ళినప్పుడు తాళాలు మీ అమ్మగారికిచ్చి వెళ్ళాం. పని మనిషికి సగం జీతం ఇస్తే 10 రోజులకోసారి వచ్చి ఇల్లంతా తుడిచి పోచా చేసేది. అందుకే మేం తిరిగి వచ్చిన రోజు ఇల్లు ఎప్పటిలా శుభ్రంగా ఉంది. మీ అమ్మగారు తాళం ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆవిడ ఎవరిని త్వరగా నమ్మరు కదా. మేం వచ్చాక దగ్గరుండి శుభ్రం చేయించుకుంటామన్నారు. పరిమళ చెప్పుకుంటూ పోతోంది. ఇంతలో వాచ్మెన్ వచ్చాడు. వాడిని చూస్తూనే, విన్నావుగా, జానకిరాం అయ్యగారు అమ్మగారు విమానం కూలిపోయి చనిపోయారట. ఇంటి తాళం బద్దలు కొట్టాలి, ఎవరినైనా తీసుకురా అని పురమాయించి, మీరు మొహమాట పడకుండా ఈ రోజుకి మా ఇంట్లోనే ఉండి మీ పని చూసుకోండి. కూర పప్పు ఉన్నాయి, కొద్దిగా అన్నం పడేసి వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది పరిమళ. ఉండుండి దుఃఖం పొంగుకు వస్తోంది శ్రీలతకి. కొంచెం మనసు దిటో చేసుకో శ్రీ, మనకిప్పుడు బోలెడు పని ఉంది చెల్లెలి భుజం తడుతూ అన్నాడు శ్రీరామ్. 1 గంట కష్టపడ్డాక వీధి తాళం బద్దలైంది. అయితే పరిమళ చెప్పినట్లుగా ఇంట్లోకి అడుగుపెట్టే వీలే లేదు. ఇల్లంతా దుమ్ము బూజులు. రాత్రి 10 అయ్యేదాకా పని మనిషి ఇల్లంతా శుభ్రం చేస్తూనే ఉంది. ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకోండి, రేపు పక్కలు దులిపి దుప్పట్లు మార్చుకుందరు గాని అంది పరిమళ. ఆ రాత్రికి వాళ్ళింట్లోనే పడుకున్నారు శ్రీరామ్ శ్రీలత. మర్నాడు కాఫీ తాగుతూనే తమ ఇంట్లోకి వెళ్లారు. అది 3 పడక గదుల ఫ్లాట్. ఎంతో విశాలంగా ఉంది. మీరిద్దరే కదా 2 పడక గదుల ఫ్లాట్ తీసుకోమనంటే నాన్న వినలేదు. 3 గదుల్లో నిండిపోయిన సామాన్ చూస్తూ అన్నాడు శ్రీరామ్. గదులు ఖాళీగా పెట్టలేక అక్కర్లేని సామానంతా ఇంట్లో నింపేశారు. ఇంట్లో ఏదెక్కడుందో తెలియడం లేదు. చుట్టూ చూస్తూ అయోమయంగా అంది శ్రీలత. ముందు బీర్వాలో కాగితాలు చూడాలి. తల్లిదండ్రుల పడక గదిలోకి నడిచాడు శ్రీరామ్. గోద్రేజ్ బీర్వా లాక్ చేసుంది. ఎక్కడా తాళం చెవి కనిపించలేదు. అమ్మ తాళం చెవి తనతో తీసుకెళ్ళి ఉంటుంది అంది శ్రీలత అల్మరాలు అన్నీ వెతికేశాక. మనిషికి కబురెళ్ళి వాడు మళ్ళీ వచ్చి బీర్వా తాళం బద్దలయ్యేసరికి మధ్యాహ్నం అయింది. బీర్వా నిండా పట్టు చీరలు, చీరల క్రింద కొన్ని ఆస్తి పత్రాలు, బ్యాంక్ డిపాజిట్ రసీదులు ఉన్నాయి. ఆ పత్రాలు అన్నీ తీసి ఒకటొకటే చూశాడు శ్రీరామ్. నాన్న 4 మనవరాళ్ల కోసం 15 లక్షల చొప్పున 4 ఫ్లాట్లు తీసుకున్నానని అన్నారు కదా. ఆ 4 ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో 4 పక్కలా ఉన్నాయి. ఇప్పుడు అవి అసలు అమ్ముడుపోతాయో లేదో. ఇంతకంటే ఆ 15 లక్షలు బ్యాంకు డిపాజిట్గా ఉంచాల్సింది తల పట్టుకున్నాడు శ్రీరామ్. ఇంతకీ విల్లు రాశారో లేదో. ఆ స్థలాలన్నీ అమ్మ పేరునున్నాయి. అసలు ఎన్ని డిపాజిట్లున్నాయి, అవి ఎక్కడున్నాయి, వాటి మీద అప్పులున్నాయా వంటి వివరాలు కూడా ఎక్కడా పుస్తకంలో రాసి పెట్టలేదు. అంతా అగమ్య గోచరంగా ఉంది. ఇద్దరు బీర్వా అంతా వెతికారు. ఎక్కడా విల్లు లేదు, ఆస్తి అప్పుల వివరాలు రాసిన పుస్తకం లేదు. ఇక్కడ దొరికిన డిపాజిట్లన్నీ నాన్న పేరునున్నాయి. అమ్మ వాటికి నామినీ. విల్లు లేనప్పుడు ఇవన్నీ మనకి రావాలంటే తలక్రిందులుగా తపస్సు చేయాలి. చిరాకు పడిపోయాడు శ్రీరామ్. నేను మరో 10 రోజులకు మించి ఇక్కడ ఉండలేను. నేను 4 రోజులకు మించి ఉండలేను. అవతల మీ బావగారు 2 ఆడపిల్లలతో నానా అవస్థ పడుతున్నారు. కుండ బద్దలు కొట్టినట్లుగా అంది శ్రీలత. చేసేదేమీ లేక బీర్వా మూసి ఇల్లంతా తిరిగి చూశారు. 2 అల్మరాల నిండా జానకిరాం బట్టలు, 3 అల్మరాలలో సుభద్ర చీరలు.
ఈ వయసులో వీళ్ళకి ఇన్ని బట్టలెందుకు? ఇద్దరూ చెరో పాతిక ఉంచుకుంటే సరిపోదా? ఇప్పుడు ఈ బట్టలన్నీ ఏం చేస్తాం? చిరాకు పడ్డాడు శ్రీరామ్. పని మనిషిని తీసుకుపోమందాం సలహా చెప్పింది శ్రీలత. అయితే పని మనిషిని పిలిచి అడిగితే, అది పోయిన వాళ్ళ బట్టలు మాకొద్దు సార్, మేం తీసుకోం అనేసింది నిర్మోహమాటంగా. ఇంతకు ముందే వాళ్ళు ఎక్కువగా ఉన్న బట్టలు కావలసిన వాళ్ళందరినీ పిలిచి ఇచ్చేసుంటే వాళ్ళు సంతోషంగా తీసుకుపోయి ఉండేవారు. ఇప్పుడు ఎవరూ తీసుకోమంటే వీటిని మనమేం చేసుకుంటాం? ఉసూర్మన్నాడు శ్రీరామ్. ఇలా రా అన్నయ్య. వంటింట్లో నుంచి కేక వేసింది శ్రీలత. చూడు, ఈ వంటింట్లో అడుగడుగున స్టీల్ సామాన్లున్నాయి. స్టీలు గుండిగలు, బకెట్లు, పెద్ద పెద్ద కంచాలు, గిన్నెలు. ఒకటేమిటి, స్టీలు దుకాణం ఉంది ఇక్కడ. అసలు అమ్మ ఇంత సామాను ఎందుకు పోగు చేసినట్లు? ఇప్పుడు ఇవన్నీ మనం ఎవరికి ఇవ్వాలి? ఇవన్నీ చూస్తుంటే నాకు జడుపు జ్వరం వచ్చేలా ఉంది. నా తల బద్దలైపోతోంది. తల బాదుకున్నాడు శ్రీరామ్. ముందు ఎవరైనా బ్రోకర్ని చూసి ఇల్లు బేరం పెడదాం. స్థలాల సంగతి మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం సలహా చెప్పింది శ్రీలత. బ్రోకర్ ఇల్లంతా తిరిగి చూసి విల్లు, ఇంటి కాగితాలు చూపించమన్నాడు. ఇంటి పత్రాలు ఉన్నాయి, విల్లు లేదు. అయితే నాన్న అమ్మ పోయాక ఇల్లు నాదే కదా అన్నాడు శ్రీరామ్. వీళ్ళమ్మ మీ పేరు మీద ఉంటేనే మీరు ఇల్లు అమ్మగలరు. లేకపోతే ఈ ఆస్తికి మీరే వారసులంటూ ధృవపత్రం కోర్టు నుంచి తెచ్చుకోవాలి. అది రావడానికి ఎంతో తిరగాలి, చాలా సమయం పడుతుంది. బ్యాంకు డిపాజిట్లకు కూడా ఆ ధృవపత్రం కావాల్సి ఉంటుంది. వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కూడా కావాలి. అవన్నీ వచ్చాక కబుర్ చేస్తే వస్తా. వెళ్ళిపోయాడు బ్రోకర్. అయితే వెళ్ళిన వాడే మళ్ళీ వెనక్కొచ్చి, అమ్మడానికి ఇల్లు ఖాళీగా ఉండాలి, సామానంతా తీయించేయండి అన్నాడు. సామాన్తో సహా బేరం పెట్టండి అన్నాడు శ్రీరామ్. ఇంటి యజమానిద్దరూ ప్రమాదంలో పోయారంటేనే ఎవరు ఇల్లు కొనడానికి ముందుకు రారు. అటువంటప్పుడు వాళ్ళ సామాన్ ఎవరు తీసుకుంటారు? సామాన్ తీసేసి ఇల్లు ఖాళీ ఉంచండి. వెళ్ళిపోయాడు బ్రోకర్. ఇది లాకర్ తాళం చెవిలా ఉంది. పోపుల డబ్బాలో నుంచి ఏదో తాళం చెవి బయటకు తీసింది శ్రీలత. అది ఏ బ్యాంకు లాకరో, లాకర్ నంబర్ ఏదో మనకు తెలియదు కదా. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. జుట్టు పీక్కున్నాడు శ్రీరామ్. నాకు తల తిరిగిపోతోంది. ఈ ఆస్తి వద్దు, ఈ డబ్బులు వద్దు, ఈ తలనొప్పులు వద్దు. నేను వెళ్ళిపోతాను. తన పెట్టె చేతిలోకి తీసుకుంది శ్రీలత. నాకు అంతకన్నా వద్దు. అవతల వదిన పిల్లలు ఎప్పుడు వస్తావంటూ గోల పెట్టేస్తున్నారు. తాను చేతిలో పెట్టెతో ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు శ్రీరామ్. పరిమళ ఆంటీకి కూడా చెప్పకుండా ఇద్దరూ లిఫ్ట్ బటన్ నొక్కి కిందకు దిగిపోతున్నారు. అయ్యో, ఇంటి తలుపు తాళం వేయలేదు. ఓరే శ్రీరామ్, ఓసే శ్రీలత గట్టిగా అరుస్తున్నాడు జానకిరామ్. నిద్రలో ఏమిటే పిల్లల్ని కలవరిస్తున్నారు? అప్పుడే బెంగ, మళ్ళీ నన్నంటారు. భర్తను కుదుపుతోంది సుభద్ర. ఏమిటి, మనం బతికే ఉన్నామా? విమానానికి ఏమీ కాలేదా? నమ్మలేనట్లుగా చుట్టూ చూస్తున్నాడు జానకిరామ్. ఇదంతా కళ. మీరు కళ్ళు మూసుకున్న కాసేపటికే శివనామస్మరణ చేస్తూ మంచి నిద్రలోకి జారుకున్నారు. తొందరలోనే విమానం కూడా తుఫాను దాటేసింది. మీరు చేసిన నామస్మరణ మనల్ని బతికేలా చేసింది. ఇంతకీ ఎందుకా అరుపులు? ఏమీ లేదు. మనం ఇంటికి వెళ్ళగానే చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. మన తక్షణ కర్తవ్యం ఏమిటో తెలియజేయడానికి దేవుడు మనల్ని చావనీయలేదు. అంత తుఫాన్లో నిద్ర పట్టేలా, అందులో కలగనేలా, ఆ కల ద్వారా కనువిప్పు కలిగేలా చేశాడు. మీ మాటలు నాకు కొంచెం కూడా అర్థం కావడంలా. అయినా మనకి ఇంటికి వెళ్ళిన వెంటనే చేయవలసిన పనులే ఉన్నాయి. ఆశ్చర్యపోయింది సుభద్ర. ఇంటికి వెళ్ళాక చెబుతాను, అప్పటిదాకా ఓపిక పట్టు అన్నాడు జానకిరామ్.